పనులతో. ఎస్, ఇప్పటి వరకు మనందరం చూసిన ద విహారీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో చూసిన విజువల్స్ అన్ని కూడా ఈ బుక్ లో దాగున్నాయి. సో చూద్దాము అసలు లోపల ఏమేమి కంటెంట్ ఉంది, ఎలా ఉండబోతోంది. సార్ ఏంటి సార్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా? Vihari, the traveler, why such so many pages when you get all required information? Press, media, friends, Andarku, Karuna, Ramam Garu, Praveen sir. It's just like we are a family here. 2004లో బిహారీ స్టార్ట్ అయినప్పుడు దాదాపు ఒక 30-35 యాంకర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే లైక్ చూసినాను. ఇట్ వాజ్ వెరీ టఫ్, యునో వాళ్ళకి ట్రావెల్ చేయలేము, ఛాలెంజెస్ అవి ఇవి. ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ కరుణా గారు అప్పుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ 2005, 6, 7 లే లదాఖ్ జర్నీస్ కానీ అక్కడ రాఫ్టింగ్ కానీ ఈ రోజులలో ఇట్స్ క్వైట్ ఈజీ, టెక్నాలజీ చేంజ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు యూ. కానీ ఆ రోజుల్లో రాఫ్ట్ కూడా ఎప్పుడు ఉల్టా అవుతుందో మనకు తెలియదు. ఆడే మన పారాగ్లైడింగ్ చేసినా ఏమైనా ఎమర్జెన్సీ అయినా యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. కానీ ఆ డేస్లో 2006, 7, 8, 9, 10, 11, 12 దోస్ ఇయర్స్ వెన్ దే వాజ్ నో మచ్ డిజిటల్ మీడియా, ఆ రోజులలో కరుణా గారు హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హర్. ఇంకా బిహారీ సక్సెస్ తర్వాత వి గాట్ మెనీ ఆపర్చునిటీస్. అది పాన్ ఇండియా అయిపోయింది. తమిళనాడులో పైనం అని తమిళ్లో, ఒడియా ఎంబీసీ ఛానల్లో, అదేవిధంగా టీవీ ఏషియా యుఎస్ఏలో. సో ఇట్ వాజ్ లైక్ పాన్ గ్లోబల్ కంటెంట్ అయిపోయింది అండ్ ఎవ్రీ వన్ వేర్ ప్రొక్యూరింగ్ అవర్ కంటెంట్. ఇక ఆ సక్సెస్ తర్వాత ద ట్రావెలర్ టీవీ అని ఇంగ్లీష్లో కూడా ఇటీవలనే టీచింగ్ షెఫ్ అని షో చేస్తుండే. సో యునో ఫుడ్ ఈజ్ క్రేజ్. సో షెఫ్ అనేది ఎప్పుడు 4 గోడల మధ్యనే ఉండాలనా అని చెప్పి గోల్ఫ్ కోర్స్ వద్ద, ఒక యాట్ మీద, ఒక రిసార్ట్లో, ఒక గోల్ఫ్ కోర్స్లో అట్లా వీ ప్లాన్డ్ ఇట్ అండ్ ఫిలిమ్డ్. దానికి 7 ఫిలిం ఫెస్టివల్లో సెలెక్ట్ అయినాయి, 2 అవార్డ్స్ వచ్చినాయి. సో మై డెడికేషన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 35 కంట్రీస్ ఏంటంటే లెటస్ కీప్ షోయింగ్ పీపుల్, మొత్తం ప్రపంచమంతా ఎలా ఉంది అని కెమెరాలో బంధించి చూపించాలని. ఆ రోజుల్లో పీజీ విందా గారు కెమెరామెన్ ఉండే, ఈ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ద హోల్ టీమ్ ఇన్ఫ్యాక్ట్ రామం గారు స్క్రిప్ట్, గాయత్రి గారు వాయిస్, కరుణా గారు అయితే మార్నింగ్ 4 o'clock షూట్ షెడ్యూల్ -10 degree, -20 degree ఉన్నా షీ ఈస్ టు బీ రెడీ. ఇట్ క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్ అండ్ ద సక్సెస్ ఆఫ్ విఆర్ఈ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ విదౌట్ దెమ్. అండ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ కరుణ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా స్టార్ట్ చేయాలి? చాలా పెద్ద జర్నీ. అసలు ఇంత తెలుగు అప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుండేది కదా. నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఆడిషన్కి మాట్లాడమన్నారు. నేను తెలుగులో అంత ఫ్లూయెంట్ లేదు, హిందీలో చెప్పాలంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. వెంటనే ఈసారి ఎక్స్ప్లెయిన్ చూద్దాము అన్నారు. చేసిన తర్వాత నేను 101% షూర్ ఉండే ఈ ప్రాజెక్ట్ నాకు రాదు, లైట్ తీసుకోవాలి అనుకున్నా. కరెక్ట్గా ఒక 1 weekలో యూ కాల్ మీ బ్యాక్. 1 weekలో కాల్ చేసి మనం కేరళ వెళ్తున్నాం ఫస్ట్ ట్రిప్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఆయుష్ షో, నాకు తెలుగు రాదు, మీరు స్క్రిప్ట్ ఇస్తే చెప్తారు కదా అన్నారు. చెప్తాను, చాలు మాకు మీరు చేస్తున్నారు అన్నారు. నాకు ట్రావెల్ ఎంత ఇష్టం అంటే ఆటోలో మన బిర్లా మందిర్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళే దారి కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని. ద టీమ్ యాజ్ యూజువల్ మన టీం అందరం కలిస్తేనే గ్రాండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ బుక్ లాంచ్లో షేర్ అవుతున్నందుకు థ్యాంక్ యూ. విహారీ వారిని ఆయన కలిసినప్పుడు ఇవాళ ఇక్కడి నుంచి ఆయన విహారీ అని పిలవచ్చు. సో ఆయన ఫస్ట్ ఒక సీరియల్ చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. సో మేము అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు మేము అసోసియేట్ మేమిద్దరం కూడా ట్రావెల్ చేస్తామని. సో 18 వసంతాలు కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. కాకపోతే కరోనాలో కొంత టైం మనకి మిస్ అయింది. అదర్వైజ్ కంటిన్యూస్గా షోస్ వస్తున్నాయండి. ఈ షోస్ చాలా చక్కగా అక్కడ యాంకర్ మాట్లాడటం కానీ, ఇప్పుడు యాంకర్ కూడా అంత ధైర్య సాహసాలతో ఇప్పుడు ట్రావెల్ అయినప్పుడు అడ్వెంచర్స్ కూడా చేస్తున్నప్పుడు, సో అది అనేది చాలా వాటికాలు ఉత్సాహం అంత ఉత్సాహంగా చేస్తున్నప్పుడు అందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆ షో చూశాక కొన్ని వేల మంది ట్రావెల్ ప్లానింగ్ వేసుకొని సిస్టమేటిక్గా సక్సెస్ఫుల్ ట్రావెల్ చేసి వచ్చారు. విహారీ ద ట్రావెలర్. Before we launch, I want everyone to talk for just two lines. Ramam. అందరికి నమస్కారం.
నితిన్ గారు, సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ గారు, యాంకర్ కరుణాభూషణ్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ నేను రాసిన చాలా చక్కగా చదివిన మంచి వాయిస్ గాయత్రి గారు, అండ్ ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే బిహారీ ప్రయాణం జస్ట్ ఊరికి ఈ ట్రావెల్ షోతో ఆగిపోలేదు. విహారీ పాపం మీరు ఆడ పోయిన తర్వాత వాతావరణం బాగుంటుంది, ఆ ప్లేసే బాగుంటుంది. అందుకని కట్టే కొట్టే కాన్సెప్ట్తోని ఈ పుస్తకం ఏం చూడాలి, ఏం చూడొద్దు, ఎక్కడ ఉండాలి, ఈ వాతావరణం ఏంది అని. కొంతమంది స్విట్జర్లాండ్ వెళ్తున్నామని ఫిబ్రవరిలో వెళ్ళిపోతారు మంచులో, అది ప్రాబ్లమే. యాక్చువల్లీ ఫర్ ఆల్ ఫ్లవరింగ్ సీజన్ మే, జూన్, జూలైలో ఉంటుంది. సో ఏ టైం వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళొద్దు అని వి మేడ్ దిస్. అందుకే పంచ్ లైన్ చూడండి, వై సర్చ్ సో మెనీ పేజెస్ వెన్ యూ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్. మీరు సెర్చ్ చేస్తూ ఉంటే అది మిమ్మల్ని ఒక ఊబిలో తీసుకెళ్తున్నట్టు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క ప్లేస్ మంచిగా అనిపిస్తుంది, కానీ ఆడ వెళ్ళిన తర్వాత మనం డిసప్పాయింట్ అవుతాం. సో వీ హ్యావ్ సెలెక్టెడ్ పర్ఫెక్ట్ ప్లేసెస్ అండ్ మేడ్ ఇట్ ఇన్ అ స్మాల్ అబ్రిజ్డ్ వర్జన్ అండి. యా,